ఆప్ కీలక నేతల ఓటమి. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. కావ్య, ఢిల్లీ బీజేపీ విజయం సాధించడమే కాకుండా ఆప్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్నటువంటి కేజ్రీవాల్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. ప్రధాన అభ్యర్థులుగా అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఆప్ పార్టీ ఆవిర్భావం నుంచి ముందుండి పార్టీని ఒక జాతీయ స్థాయి పార్టీగా తీసుకొచ్చి ఢిల్లీలో 2 సార్లు విజయం సాధించి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన తన ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి పరేష్ వర్మపై ఓటమి పాలయ్యారు. ఇది ప్రధానంగా ఆ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే అంటే ఒకవైపు పార్టీ అధికారాన్ని కోల్పోగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ ఓటమి ఇటు ఆ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ప్రధానంగా ఈ విషయంలో ఆ పార్టీ శ్రేణులు పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ పార్టీలో కీలక భూమిక పోషించి పార్టీని మొత్తం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో విజయం సాధించడానికి పనిచేసినటువంటి మనీష్ సిసోడియా, ప్రధాన భూమిక పోషించినటువంటి మనీష్ సిసోడియా కూడా ఓటమి పాలయ్యారు. ఆయన పైన కూడా బీజేపీ అభ్యర్థి తన్వేందర్ సింగ్ విజయం సాధించాడు. వీళ్ళ ఓటమితో పాటు ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అతీష్ కూడా ఓటమి దిశగా పయనం చేస్తుంది. బీజేపీ పన్నిన వ్యూహంలో అదేవిధంగా అవినీతిలో కూరుకుపోయినటువంటి ఆ ముఖ్య నేతలందరికీ ఓటమి పాలు అవుతున్నారన్నటువంటి విషయాన్ని కూడా మనం చెప్పవచ్చు. ప్రధానంగా ముఖ్య నేతలందరూ ఇటు ఒకవైపు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అతీష్ కూడా ఓటమి పాలు కావడం ప్రధానంగా ఇటు అంటే ఆ పార్టీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అదేవిధంగా ఒకవైపు అధికారాన్ని కోల్పోవడం, అదేవిధంగా ముఖ్య నేతలందరూ ఓటమి పాలవడంతో కోలుకొని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు ఆ పార్టీకి. కావ్య.